దేవుని పరిశుద్ధ నామునకు స్తోత్రములు. परमेश्वर की नाम की पवित्र नाम में आप सभी लोगों को शुभकामनाएं। जय मसीह की। Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చి తిరిగి నూతనమైనటువంటి సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి మనకి సంఘానికి సార్వత్రిక సంఘానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తానని చెప్తూ మొదటి ఆ యొక్క ప్రార్థనా కూడికలో మనకి అవకాశం ఇచ్చినాడు చేరి రావడానికి. परमेश्वर ने हमें पिछले साल पूरे साल में हमारी सुरक्षा की है, हमें बचा कर रखा है और पिछले साल में जो भी प्रतिज्ञाएं उन्होंने हमारे प्रति दिए हैं उन सारी प्रतिज्ञाओं को निभाते हुए हमें नए साल में प्रवेश करने का मौका दिया है। हमें व्यक्तिगत रूप से हमें प्रतिज्ञा दी है, परिवार की ओर से हमें प्रतिज्ञा दी है, मंडली की ओर से और सार्वत्रिक मंडली की ओर से भी हमें प्रतिज्ञाएं दी है। इस नए साल में प्रवेश करने की सहायता भी वो की है। The Lord has wonderfully blessed us with all his blessings and fulfilled all his promises all through this year and in the past year, and now also he has given us the promise that in this new year he will also continue to be with us. రండి ప్రార్థనలో ప్రవేశించక మునుపు పరిశుద్ధమైనటువంటి లేఖనాల నుండి కొన్ని వచనాలు చూసుకుని తర్వాత ప్రార్థనలో ప్రవేశిద్దాం. आइए हम प्रार्थना में प्रवेश करने से पहले पवित्र शास्त्र से चंद वचनों को देखकर प्रार्थना में प्रवेश करेंगे। Let us look into the word of God before we enter into the prayer. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. इर्मिया का किताब 19 अध्याय उसका 11 पद से लेकर 13 పद 11 నుండి 11 నుండి 29 पद तक हम पढ़ेंगे। नो 13 पद तक 13 पद तक माफ कीजिए। इर्मिया का किताब 29 अध्याय का 11 पद से लेकर 13 पद तक हम ध्यान करेंगे। Let us turn to book of Jeremiah chapter 29, reading from verse 11 to 13. రెండు కలిసి చదువుకుందాం. నేను आइए మిమ్మల్ని इन గూర్చి पदों को सब लोग मिलकर पढ़ेंगे। రైట్. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ తెలుసుకుని Thoughts that I have రాబో towards you. కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా Thoughts of peace, అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని you హానికరమైనవి కావు. ఇదే shall యెహోవా. call upon me, and you shall మీరు మాకు మొరపెట్టుదురని pray unto me, మీరు and నాకు I will ప్రార్థన చేసి వత్తురేని నేను and మీ you మనవి shall ఆలోచిస్తాను. me and మీరు find నన్ను me, వెతికిన యెడల and you shall search పూర్ణ me మనసుతో నన్ను గురించి with all విచారణ your చేయి. heart. మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ప్రభు సహాయం కొరకే ఆయన వైపు చూద్దాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना में इनकी ओर देखेंगे। Let us kneel down to look unto our Lord for his grace in prayer. ప్రేమగల ప్రియమైన తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ పరిశుద్ధ లేఖనాలను బట్టి నీకు వందనములు స్తోత్రములు. నాయన ప్రియమైన తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నీ నామను మహింపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు. గత సంవత్సరం అంతా కాపాడి భద్రపరిచినారు, కృప చూపించినారు. నాయన భయము ఆందోళనను తప్పించి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి నూతనమైన సంవత్సరంలో నూతనమైన రీతిలో నూతన వాగ్దానంతో ప్రవేశపెట్టిన దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు. మొదటి ప్రార్థనా కూడికలో మీరు మమ్మల్ని అందరినీ చేర్చిన దాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు. నాయన ప్రియమైన ప్రభువా, కొద్ది సమయం నీ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్టుండగా నీ సహాయం దయచేయండి, కృప చూపించండి. మా ప్రియమైన తండ్రి, నీ యొక్క పరలోకము నుండి తిరుగుబడిన ఆకాశం నుండి నీ మెల్లనైనా మధురమైన స్వరం మా కొరకు విభూమి చేయమని సందులో ప్రార్థిస్తున్నాం. మా ప్రియమైన ప్రభువా, నన్ను ట్రాన్స్లేషన్ చేస్తున్న బ్రదర్స్ ని జ్ఞాపకం చేసుకోండి. నీ నోటి ఊరలుగా మాత్రమే వాడుకోండి. నీ సిలువ చాటును మరుగు చేయండి. నీ ఆత్మాభిషేకం దయచేయండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామను బట్టి నేర్చిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివినటువంటి ఈ భాగంలో ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుండి దేవుడు మన గురించి
ఆయన కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి వాడు ఉన్నాడు. जो वचन हमने पढ़ा है यिर्मयाह का किताब 29 अध्याय के 11 पद से 13 पद तक हमने पढ़े हैं, यहाँ पर परमेश्वर की जो इच्छाएं हमारे प्रति है उसके बारे में परमेश्वर बातें कर रहे हैं। వీటిలో ఉన్నారు. The scripture portion, what we have read from Jeremiah chapter 29, reading from verse 11 to 13, we see the thoughts of God towards us. ఆయన మన నిమిత్తం కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి వాడు ఉన్నాడు. అవి రాబో కాలమందు అవి మనకు నిరీక్షణగా ఉండడానికి అవి సమాధానకరమైనటువంటిగా ఉన్నాయని ప్రభువు చెప్తున్నాడు. అంటే అవి మనకి హానికరము కావు అని చెప్తున్నాడు. और यहाँ पर हम देखते हैं परमेश्वर ने यहाँ पर उनकी इच्छाएं हमारे प्रति क्या है कहकर उन्होंने एक वाणी की तरह हमसे कह रहे हैं, और जो कल्पनाएं उन्होंने हमारे प्रति बनाकर रखे हैं वो आने वाले दिनों में हमारी सुरक्षा के लिए है, लेकिन हमारे हानि के लिए नहीं है कहकर क्या कह रहे हैं। The Lord is reminding us that the thoughts which He has towards us for the future is not for evil but for the peace. కనుక మనకి ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, ఏంటంటే దేవుడు ఏదైనా ఉద్దేశిస్తే మన పక్షంగా మనకు అది ఎప్పుడు మేలుకరంగానే ఉంటది కదా, మరి ఎందుకు హానికరంగా ఉండదు అని చెప్తున్నాడు అని మనం ఆలోచించవచ్చు. यहाँ पर इस वचन को पढ़ने के बाद शायद हमारी मन में शायद कोई शंका आ सकती है या इस तरह का सवाल पैदा हो सकता है कि परमेश्वर जो भी प्रणालिका हमारे प्रति बनाते हैं, उनकी योजनाएं जो भी हमारे प्रति है वो हमेशा हमारी भलाई के लिए होती है, तो यहाँ पर क्यों ऐसा कहा गया कि ये हमारी हानि के लिए नहीं है कहकर। After reading this verse, we might have this thought in us or this question in our mind that when God is promising that His thoughts towards us are in peace, then why does He write that not for evil? కనుక మనం ఆ రీతిగా ఆలోచించినప్పుడు దేవుడు మనపక్షంగా ఉద్దేశాలన్నీ మంచివే, కానీ మానవులుగా మనం చేసేటువంటి పనుల నిమిత్తం మనకు వచ్చేటువంటిది కొన్ని హానికరములుగా కనిపిస్తాయి. क्योंकि परमेश्वर की जो भी योजना है या उनकी जो इच्छाएं हैं वो हमेशा हमारे प्रति अच्छा ही है, लेकिन मनुष्य होने के नाते मनुष्य के स्वरूप में जो कार्य हम करने जाते हैं वो कार्यों के द्वारा ही हमें हमेशा हानि आता है। Whatever the Lord intends towards us, His thoughts are always for our good, but because of our own thoughts and because of our own evil deeds, or there are some evil things which we face in our lives. దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు, దేవుని ఉద్దేశానుసారంగా నడిచినప్పుడు, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క తలపు ప్రకారం నడిచినప్పుడు అవన్నీ మనకి ఎలా ఉంటాయంటే అవన్నీ సమాధానకరమైన ఉద్దేశాలుగానే ఉంటాయి. जब हम परमेश्वर की इच्छा के अनुसार या उनकी जो आज्ञा है उसके अनुसार या उनकी जो प्रणालिका है उसके अनुसार हम चलेंगे तो वो सारी चीजें हमारी भलाई के लिए ही होती है। So if we walk according to the precepts of God and according to His will and according to His instructions, then whatever we are going to face is all going to be for our peace. కొన్ని సందర్భాల్లో మనం మన చిత్తానుసారంగా మన యొక్క ఇష్టానుసారంగా మన తలంపు ప్రకారం దేవుని అడక్క ముందే మనం కొన్ని సంగతుల ముందుకు వెళ్తుంటుంటాం. దాని గురించే మనం కొన్నింట్లో మనం విజయం పొందలేనటువంటి వారిగా ఉంటాం. బ్రదర్ వినపడుతుందా బ్రదర్ నాది? हेलो, ఇప్పుడు ఓకే. कई बार हम हमारे इच्छाओं के अनुसार जो परमेश्वर की इच्छा जाने बिना हमारी योजना के अनुसार या हमारी जो सोच विचार है उसके अनुसार ही हम कार्य करने के लिए आगे बढ़ते हैं। ऐसा करने के द्वारा हम अपने आप या अपने प्रति कई मुश्किलें या संकटों को हम मोल लेते हैं। So when in few of the things in our lives, when we make some decisions in our lives, we intend to do according to our own will without seeking the will of God. Therefore, we face lot of troubles in our life.
కనుక అటువంటప్పుడు మనం అనుకుంటాం దేవుడు మన నిమిత్తం ఉద్దేశించినటువంటి ఆ యొక్క సంగతులన్నీ కూడా మనకి హానికరంగా ఉన్నాయి అనుకుంటా. కానీ దానికి కారణం మనమే. और इस तरह के समय से जब हम गुजरते हैं, तो जब हम इस तरह सोचने लगते हैं कि जो परमेश्वर की इच्छाएँ हैं या उनकी जो उद्देश्य हमारे प्रति हैं, हानिकारक है कहकर हम सोचते हैं, लेकिन ये ऐसा नहीं है। हमारे कार्यों के द्वारा ही इसका कारण यही हो सकता है कि हमारे क्रिया या हमारे कार्यों के द्वारा ही हानि हम ले आते हैं। But many times we think that all these things which God gives to us are it's evil for us and it brings trouble for us, but because of our own decisions and because of our own walking and because of our own decisions. కనుక ఇది ఆయన ఈ యొక్క 11వ వచనంలో ఆయన అన్నాడు, ఇదే యెహోవా వాక్కు. అంటే యెహోవా ఎవరు అంటే ఎవరు చెప్పినారు ఆ మాట అంటే యెహోవా చెప్పినాడని చెప్తున్నాడు. और यहाँ पर हम इस तरह पढ़ते हैं कि यहाँ पर इस तरह लिखा गया, यहोवा की यह वाणी है कहकर। इसका मतलब ये बातें या ये वाणी यहोवा के प्रति से ही आया है। So in verse 11 we read that thus says the Lord. That means the Lord himself is saying all these things. చూడండి, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే ఆయన ఏ రకంగా ఎప్పుడు ఎలా చెప్పినాడు అన్నది. आइए हम इसी इर्मिया की किताब 33 अध्याय के दूसरे पद में अगर हम देखेंगे तो यहाँ पर परमेश्वर क्या कहा, कब कहा, यहाँ पर हम देख सकते हैं। So in Jeremiah chapter 33 and verse 2 we see when the Lord has spoken this and how he has spoken it. దండి చదువుదాం. మాట నెరవేర్చు యెహోవా, आइए वचन को पढ़ते हैं। यहोवा जो पृथ्वी के మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, The Lord the maker యెహోవా thereof, నిర్మించిన వాడు. the Lord that ఇలా formed it, and the Lord కనుక ఆయన మాట నెరవేర్చేటువంటి వాడు. यहाँ पर हम पढ़ते हैं जो परमेश्वर कहा है उसे स्थिर भी करता है। So the Lord who establishes what he says, he establishes it. ఏదైతే చెప్పాడో అది స్థిరపడాలని ఆయన నిర్మిస్తున్నటువంటి వాడు. और वो जो कह रहे हैं उसे पूरा करने का या जो रच रहे हैं उसे स्थिर करने के वाले परमेश्वर हैं। So the Lord, whenever he says something, he wants to establish it. కనుక ఆయన అంటున్నాడు, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా నామం వహించిన వాడే ఇలా సెలవిస్తున్నాడు అని చెప్తున్నాడు. और इसीलिए यहाँ पर इस तरह लिखा गया, यहोवा जो पृथ्वी का रचने वाला है, जो उसकी स्थिर करता है, उसका नाम यहोवा है, वह ये कहता है। As it is written, thus says the Lord, the maker thereof, the Lord that formed it, to establish it, the Lord is his name. కనుక దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనకు మాట ఇచ్చినాడు, అంటే వాగ్దానం ఇచ్చినాడు. ఆ వాగ్దానాన్ని స్థిరపరచాలని యెహోవా నామం వహించినటువంటి వాడు మనతో మాట్లాడుతున్నటువంటి వాడు ఉన్నాడు. और परमेश्वर ने इस नए साल में हमसे बातें कर रहे हैं। उन्होंने हमें प्रतिज्ञा दी है और जो प्रतिज्ञा हमारे प्रति उन्होंने दिया है उसे वह पूरा भी करने की बातें या पूरा करने की वांछा भी वह हमसे कह रहे हैं। So the Lord who has promised, who has given us these promises in this year, is the Lord who is going to perform them. చూడండి, ఇర్మియా గ్రంథం మనం చదివిన భాగం ఇర్మియా 29:12 వచనం మనం చూద్దాం. आइए इर्मिया का किताब जो हमने पहले पढ़ा है, इर्मिया का किताब 29 अध्याय का 12 पद पे और हम चलते हैं। Jeremiah chapter 29 verse 12. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు Then you shall ప్రార్థన call చేయుచు unto వత్తురేని, me, నేను మీ and go మనవి and pray unto me, ఆలకించును. and I will hearken unto you. దేవుడు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, మనం ఎప్పుడైతే మొరపెడతామో, నేను ఆలకిస్తాను, నేను మీ మొరను వింటాను అని చెప్తున్నాడు. यहाँ पर परमेश्वर कह रहे हैं, जब भी तुम मेरे पास आकर पुकारोगे या मेरे पास आकर प्रार्थना करोगे तो मैं तुम्हारे प्रार्थनाओं को सुनूंगा कहकर।
So the Lord is saying that whenever you come to me, when you come approach me, then the Lord is saying that I will answer you, I will hear you. ప్రార్థన అనగా అడగడం. प्रार्थना का मतलब यही है कि परमेश्वर के पास आकर मांगना। Prayer means seeking the Lord, asking the Lord. మన యొక్క విజ్ఞాపన ఆయనకి తెలియజేయడం, మన అవసరత ఆయనకి తెలియజేయడం. और प्रार्थना का मतलब यह है हमारी विनती जो है उनके पास आकर उनसे कहना, या हमारी जो भी आवश्यकता है उनके पास आकर उसे बतलाना। Making known our supplications, our wants to the Lord is prayer. ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనం మాట్లాడతాం. ఎవరైతే వింటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటాం. కనుక దేవుడు మన ప్రార్థనని వింటానని చెప్తున్నాడు, ఆలకిస్తానని చెప్తున్నాడు. और जो जो व्यक्ति हमारे बातों को सुनता है, जो व्यक्ति हमारे मांगों को पूरी करता है, जो व्यक्ति हमारी आवश्यकताओं के बारे में जो उसका सुनकर उसे ग्रहण करता है, उसी के पास जाकर हम बातें करते हैं, प्रार्थना करते हैं। और यहाँ पर परमेश्वर हमसे कह रहे हैं कि वो हमारी प्रार्थना को सुनेंगे कहकर। Those who hear us, those who want to hear our supplications or wants, to them only we will go and make known our needs. So the Lord is here is saying that I will hearken unto you. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే మనం అడుగుతామో, మన అవసరం తెలియజేస్తామో, ఆయన తన యొక్క సొంత సమయంలో దానికి జవాబు ఇచ్చేటువంటి వాడు ఉంటాడు. ఆ పరిస్థితుల నుండి ఆయన మనల్ని తప్పించేటువంటి వాడు ఉంటాడు. और जो प्रार्थना हम उनके पास जाकर कर रहे हैं, जो मांगे, जो विनतियां हम उनके पास कर रहे हैं, परमेश्वर उसे सुनेंगे और उनके स्वयं समय में उसका जवाब हमें देंगे और उसका हल भी वह हमें हासिल करेंगे। So when we make our intercessions, make our prayers heard by the Lord in his own time, according to his will, is going to answer us. చూడండి, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. आइए देखते हैं भजन संहिता 91:14. भजन संहिता 91 का 14 पद। We'll read Psalms 91 and verse 14. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను. यहाँ पर हम देखते हैं भजन संहिता में 91 का 14 ब्रदर 14 में उसने जो मुझसे सहन किया है, इसीलिए मैं उसके छुड़ाऊंगा, मैं उसको ऊंचा स्थान पर रखूंगा कहकर यहाँ पर परमेश्वर हमसे कह रहे हैं। Verse 14, because he hath set his love upon me, therefore I will deliver him, I will set him on high, because he hath known my name. ఇక్కడ చెప్పిన రీతిగా ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని ఆయన వారి యొక్క పరిస్థితులు అనగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందికర పరిస్థితుల నుండి ఆయన తప్పించేటువంటి వాడుగా ఉంటాడు. और जिस तरह यहाँ पर इस वचन में परमेश्वर ने हमसे कह रहे हैं, जिसको परमेश्वर ने उससे प्रेम करेंगे या परमेश्वर जिससे प्रेम करते हैं, चाहे जो भी परिस्थितियों में वो हो, उन सारी परिस्थितियों से उसे वह छुटकारा दिलाएंगे। So the Lord is saying that those who set their love upon him and those the Lord loves, the Lord is saying that he is going to set them high, and because they know his name, he is going to set them on high. 2021 సంవత్సరం మనం చూస్తే దాంట్లో మనం ప్రారంభించిన నాటి నుండి అనగా సంవత్సరం ప్రారంభించిన నాటి నుండి అనేకమైనటువంటి భయవంతులు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో పరిస్థితి అన్న యొక్క భయంతో మనం ఉన్నప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలన్నింటినీ దేవుడు ఆలకించి తిరిగి మనల్ని నూతన సంవత్సరంలో 2021లో ప్రవేశించి మొదటి ప్రార్థన యొక్క కూడికలో చేరు రావడానికి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. पिछले साल 2020 की ओर अगर हम देखते हैं, जो साल हमने शुरुआत की है, शुरुआत से लेकर साल के अंतिम तक
भय, डर, भय, आंदोलन के साथ हम लोग थे कि आगे चलकर क्या होने वाला है, आगे चलकर हमारी परिस्थितियां किस तरह रहेंगे। इस तरह के जो कई सारे सवाल हैं, कई सारे मुश्किलें हमारे दिल से हम गुजरते रहे हैं। लेकिन परमेश्वर ने इन सारे संकट, मुश्किल, क्लेशों से हमें बचाकर नए साल में 2021 इस नए साल में हमें प्रवेश करने का मौका दिया है। और आज के दिन इस नए साल की पहली मंडली की प्रार्थना में भी इकट्ठा होने की योग्यता परमेश्वर ने हमें दिया है। If we remember the previous year 2020, the day we have started, from that day onwards, there was a fear crept into us. What will happen tomorrow? What we are going to face? So all these were coming in our hearts and minds, and troubles and fear was always there, gripped onto us. But we see the Lord has helped us and safeguarded us and made us enter into this new year. And also in this new year, this first week, first prayer meeting, the Lord has enabled us and joined us together. కనుకనే ఆయన సార్వత్రిక సంఘానికి ఆయన ఇచ్చినటువంటి ఒక వాగ్దానంలో ఒక మాట, అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. इसलिए इस साल की जो सार्वत्रिक मंडली की और उन्होंने प्रतिज्ञा दी है, उस प्रतिज्ञा में इस तरह कह रहा है कि क्योंकि वह मुझ पर प्रेम करता है या वो मेरे नाम को जानता है, तो मैं इसीलिए मैं उसे बचाऊंगा कहकर। So that is why the church universal promise, one of the promise is that Lord, the word of God is saying that because he set his love upon me, so I will deliver him. మనం కొంతమంది భక్తులను చూద్దాం. ఎవరైతే దేవుని ప్రేమించారో, దేవుని మందిరాన్ని ప్రేమించారో, దేవుని బిడ్డలను ప్రేమించారో, వారి జీవితాల్లో వారు ఏ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందినారో ఒకటి రెండు చూసిన తర్వాత ప్రార్థనలో ప్రవేశిద్దాం. हम चंद बातों को परमेश्वर के वचन से देखते हैं। जो परमेश्वर के दास है, जो परमेश्वर के भक्त है, जिन्होंने परमेश्वर के नाम के प्रति प्रेम किया है, परमेश्वर के नाम से वो लोग लगाव रखे हैं और जिस तरह परमेश्वर ने उन्हें छुड़ाकर चलाया है, उनके बारे में दो तीन बातों को देखकर हम प्रार्थना में प्रवेश करेंगे। We will see from the word of God who the children of God who set their sight upon the Lord, those who base their will upon the Lord, and how the Lord has helped them. చూడండి, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 2వ వచనం మొదటి భాగం. आइए पहला इतिहास की पत्री, इतिहास का ग्रंथ 29వ అధ్యాయం उसका 29 अध्याय का दूसरा पद हम देखते हैं। Come, let us turn to 1 Chronicle chapter 29 verse 2. అక్కడ మొదటి లైన్ ఏమి రాయబడి ఉందంటే, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారు పని బంగారం, వెండి పనికి వెండి, ఇత్తడి పనికి ఇత్తడి, ఇనుము పనికి ఇనుము, ఈ రకంగా లిస్ట్ చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ దావీదు గురించి మనం చూస్తే ఆయన దేవుని మందిరము గురించి బహుగా ప్రయాసపడినటువంటి వాడు ఉన్నాడు. यहाँ पर हम देखते हैं इस दूसरे वचन के शुरुआत में जो वहां पर दाऊद महाराज ने कह रहे हैं कि परमेश्वर के भवन के निर्माण के लिए जिस तरह की श्रद्धा उसके पास थी, जिस तरह सोना, चांदी और कई सारी वस्तुओं की जो इकट्ठा की है, इन सारी बातों के बारे में यहाँ पर लिखा गया है। और अंत में हम देखते हैं कि दाऊद ने कितना प्रयास किया है कि परमेश्वर का भवन बनाने के लिए। So we see this verse 2 starting, as I prepared with all my might for the house of God. All those things which he has listed out, gold, silver, and all the brass, and all these things he has prepared for iron, wood, and things of wood, oxen, stones, and all these things he has prepared. So David is saying that how much I have toiled to use my might to bring all these things to the house of God. అదే గ్రంథం అదే అధ్యాయంలో 3వ వచనం మొదటి లైన్ లో చూస్తే ఆయన అంటాడు, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అన్నాడు. దేవుని మందిరం మీద ఆయనకున్నటువంటి మక్కువ చేత. यहाँ पर हम इसी अध्याय के तीसरे पद की ओर अगर हम जाकर देखते हैं तो यहाँ पर हम देखते हैं, फिर मेरे मन अपने परमेश्वर के भवन में लगा है, इसी कारण जो कुछ मैंने पवित्र भवन के लिए
इस तरह का कार्य किया कहकर यहाँ कह रहे हैं। और इसमें यहाँ पर प्रामुख्य बात यह है कि वो कह रहा है कि परमेश्वर के भवन के लिए किस तरह का लगाव उसे था। So we see in verse 3, the first portion, moreover, because I have set my affection toward the house of my God. That means he has affections towards the house of God. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి వాడు ఎవరు? దావీదు. కనుకనే దావీదు దేవుని యొక్క ఇష్టానుసారుడని సాక్ష్యం పొందినటువంటి వాడు ఉన్నాడు. तो यहाँ पर हम देखते हैं किस तरह का लगाव दाऊद का था कि परमेश्वर की भवन बनाने के लिए किस तरह का प्रेम वह परमेश्वर के प्रति वह रखता था। इसीलिए परमेश्वर ने कहा कि वह मेरे इच्छा के अनुसार या मेरे मन के इच्छा के अनुसार कहकर परमेश्वर उसके प्रति गवाही देते हैं। So we see David has affection towards the house of God and he has loved God. Therefore, the Lord himself, Lord God himself testified about him that David is according to his heart's own. చూడండి కీర్తన గ్రంథము 89వ అధ్యాయము। आइए भजन संहिता 98वें अध्याय की ओर हम चलते हैं। Psalms 89. 89, 28, verse 28. उसका 28 पद। Verse 28. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. కనుక దేవుడు ఆయన చేసినటువంటి యొక్క నిబంధనను స్థిరపరుస్తానని చెప్తున్నాడు। यहाँ पर हम देखते हैं, मैं अपनी करुणा उस पर सदा बनाए रखूंगा और मेरी वांछा उसके लिए अटल रहेगा कहकर। देखिए परमेश्वर उसे कह रहे हैं कि मेरी करुणा सदा उससे मैं बनाए रखूंगा कहकर कह रहे हैं पर दाऊद के प्रति। So the Lord is saying, my mercy I will keep for him forevermore, and my covenant shall I stand fast with him. So the Lord is saying about David that he is going to establish his covenant in him. కనుక దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించినాడు, దేవుణ్ణి ప్రేమించినాడు కనుకనే దేవుడు ఆయనతో అంటున్నాడు, నా నిబంధనను అతనితో స్థిరముగా ఉండజేస్తానంటున్నాడు। यहाँ पर हम देखते हैं दाऊद ने किस तरह का प्रेम जता कर रखा है परमेश्वर की मंडली की ओर या परमेश्वर की कलीसिया की ओर। इसीलिए परमेश्वर यहाँ पर कह रहे हैं कि मैं अपनी करुणा उस पर सदा बनाए रखूंगा कहकर। So the Lord, David, he has set his love, affection on the Lord, and he has loved God. Therefore, the Lord is saying that I am going to. The Lord is saying that my covenant shall stand fast with him. కనుక దేవుని యొక్క మందిరాన్ని దేవుణ్ణి ప్రేమించినటువంటి యొక్క దావీదు ఆయన యొక్క స్థితి ఏంటంటే అప్పుడు స్థిరపడినటువంటి వాడు, ఆయన ఒక మహారాజు అయినాడు। ఆ తర్వాత అంటున్నాడు ఇప్పుడు నా దేవుని యొక్క మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత అంటున్నాడు। ఎందుకంటే చెప్పండి। यहाँ पर हम देखते हैं परमेश्वर के प्रति उसने प्रेम लगा है, परमेश्वर के प्रति उसने लगाव रखा है। इसीलिए परमेश्वर ने उसे सदा के लिए उससे वांछा बांधा है। इसीलिए वह अभी राजा बन चुका है। राजा बनने के बाद वह ये बातें कह रहा है कि परमेश्वर उसके लिए परमेश्वर की जो वांछा उसके लिए अटल रहेगी कहकर। So we see that after the Lord, therefore the Lord has established him and made him king, after which he is saying that my affection is towards my God's house. సాధారణంగా మనుషరీత్యా మనం చూస్తే గనక ఒక స్థిరపడినటువంటి వ్యక్తి తాను ఇచ్చినటువంటి యొక్క మాట నెరవేర్చడానికి బహు కష్టం మానవుడు। ఎందుకంటే ఆయన ఒక స్థితిలో ఉన్నాడు, ఆయన ఏది చెప్పినా చెల్లుతుంది। అప్పుడు ఆయన ముందు ఒకటి చెప్పి తర్వాత ఇంకొకటైనా చేయొచ్చు। అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే నా దేవుని యొక్క మందిరం మీద ఉన్నటువంటి మక్కువ చేత నేను ఇదంతా చేసినానని చెప్పి ప్రేమను చూపిస్తున్నాడు।
एक व्यक्ति के बारे में या एक मनुष्य के स्वभाव के बारे में अगर हम देखते हैं, तो वह जब स्थिर हो जाता है या अच्छी स्थाई पर वो आ जाता है, तो जो बातें उसने पुराने जो उसके पिछले समय में जो बातें या जो प्रतिज्ञा उसने की है, उसे पूरा करना वह बहुत ही कष्ट है, क्योंकि जो स्थाई पर वो पहुंचा है, उस स्थाई पे आने के बाद वह बात को फेर भी सकता है या बात को टाल भी सकता है, क्योंकि जो स्थाई में वो है, वो जो भी कहेगा उसकी बातों को मान लेते हैं। लेकिन यहाँ पर दाऊद कह रहा है कि जो परमेश्वर के मंदिर की ओर या मंडली की ओर मेरा लगाव है, इसके प्रति मैं परमेश्वर की जो हमेशा के लिए उससे मैं बना रहा है कहकर कह रहा है। So if we see man, if a man makes a covenant or promise, we see after he is established, he is steadfast, then we see that he might change his oath or his covenant which he made, or he can alter his decision not to fulfill it. That is the nature of man. But we see here David is expressing his love towards God and also his affection towards the house of God. మనం చదివినటువంటి ఆ యొక్క ఇర్మియా గ్రంథం 29 అధ్యాయము 11 వచనములో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అని ఇక్కడ చెప్పినటువంటి యొక్క దేవుడు దావీదు పక్షంగా, అనగా దావీదు దేవుని ప్రేమించినాడు కనుక ఆయనకి అవి సమాధానకరంగానే జరిగినాయి. और जिस तरह हमने पहले पढ़ा है यिर्मयाह का किताब 29 अध्याय के 11 पद में हमने पढ़ा है, क्योंकि यहोवा की यह वाणी है कि जो जो कल्पनाएं वो तुम्हारे विषय करता है उन्हें जानता है और हानि की नहीं है, वह कुशल ही की है और अंत में तुम्हारी आशा पूरी करूंगा कहकर। जिसलिए पर दाऊद ने जो परमेश्वर के प्रति जो लगाव बन के रखा है, जो इच्छाएं, जो उद्देश्य परमेश्वर के प्रति वो रखा था, उन सारी चीजों को परमेश्वर ने सफल किया और उसके लिए वो सारी चीजें भलाई कहा गया। As we have read in Jeremiah chapter 29, verse 11, for I know the thoughts that I think towards you, said the Lord, the thoughts of peace and not of evil, to give you an expected end. So David loved God and his affection was set upon the house of God. Therefore, the Lord, what his thoughts were of peace and not of evil towards him. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి భాగం ఏంటంటే, దావీదు ఏ రీతిగా అయితే దేవుని యొక్క మందిరాన్ని, దేవుణ్ణి ప్రేమించి తనకు దేవుడు ఉద్దేశించిన ఆ యొక్క సంగతులన్నీ నిరీక్షణగాను సమాధానకరంగా అయినయో, అదే రకంగా మనము కూడా దేవుని ప్రేమించి, దేవుని మందిరాన్ని ప్రేమించి మనం ఏది అడిగినా ఆయన చేస్తే, మనం ఏది అడిగినా ఇస్తానంటున్నాడు, ఏది అడిగినా ఆయన చేస్తానంటున్నాడు. और इन वचनों के द्वारा या इन बातों के द्वारा हम यहाँ पर क्या सीख सकते हैं या क्या समझ सकते हैं? क्योंकि परमेश्वर के प्रति जो दाऊद की लगाव था, जो बातें, जो जो प्रतिज्ञाएं, जो बातें परमेश्वर ने उससे कहा है, किस तरह से उसका वो आज्ञा का पालन कर कर उसने पूरा किया है, जिस तरह का लगाव और परमेश्वर के मंदिर के प्रति उसके था, प्रेम था, तो उन सारी चीजों के द्वारा उसने जो भी कार्य किया है, परमेश्वर ने उसे स्थिर किया है और उसे शांति और उसे आनंद दिया है। और यहाँ ये बात हमें इस बात को सिखाता है कि अगर हम भी परमेश्वर के प्रति प्रेम करेंगे, परमेश्वर के मंडली के प्रति या परमेश्वर की कलीसिया के प्रति हम प्रेम और लगाव के साथ रहेंगे, तो आज के दिन जो भी प्रार्थना विनती हम परमेश्वर के पास आकर करेंगे, वह उसे जरूर सुनेंगे और उसका जवाब देंगे। As David also, because he has set his love towards the Lord and also he set his affections towards God, all those have turned as hope to him. Therefore, the Lord is reminding us today also that if we set our love upon the Lord and upon affection towards his house and towards his people, the Lord will turn all those things as our hope, and Lord will going to answer our prayers in the due time. 13వ వచనంలో ఆయన అంటున్నాడు, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనుపరుచుకొందును. और इसी अध्याय के 13 पद में हम इस तरह पढ़ते हैं, तुम मुझे ढूंढोगे और पाओगे भी, क्योंकि तुम अपने संपूर्ण मन से मेरे पास आओगे कहकर।
Verse 13, and ye shall seek me and find me when ye shall search for me with all your heart, and I will be found of you. కనుక ఆయన అన్నాడు, పూర్ణ మనసుతో మీరు నన్ను గూర్చి విచారణ చేయనెడలా. और यहाँ पर वो कह रहे हैं कि संपूर्ण मन से अगर तुम मेरे पास आओगे तो। So he is saying here that if you search me with all your heart, అంటే సంశయం లేకుండా, అనుమానించకుండా, దేవుడు నా ప్రార్థన వింటాడు, దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు, దేవుడు నేను అడిగిన దాన్ని ఇస్తాడు అనే నిశ్చయత మనలో ఉండి మనం ఆయన దగ్గరకు రావాలని, అనగా మన యొక్క హృదయాన్ని అంతటిని ఆయనకి సమర్పించుకున్నటువంటి వారిని అడిగితే గనక దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు ఉంటాడు. यहाँ पर हम देखते हैं, इसका मतलब ये है कि बिना कोई संदेह किए, बिना कोई सवाल किए, बिना कोई संकोच या बिना कोई अविश्वास हमारे हृदय में रखते हुए अगर हम आकर मांगेंगे कि संपूर्ण रीति से हम अपने मन को या अपने हृदय को परमेश्वर को चढ़ाकर मांगेंगे, तो जरूर वह उसकी प्रार्थना को सुनेंगे और पूरा करेंगे। so this means that without having any kind of doubt, any hesitation, completely depending on the Lord and trusting in him and based upon him, then the Lord is saying the Lord will answer us and he will hear us and we will find him. ఎప్పుడు పూర్ణ మనసుతో మనం అడగగలం అంటే, ఎప్పుడైతే మనం ఆయన ప్రేమిస్తామో అప్పుడే మన యొక్క పూర్ణ మనసుతో మనం ఆయన్ని అడగగలం, ఆయన ప్రార్థించగలం. संपूर्ण मन को लेकर हम कब उनके पास जा सकते हैं या कब हम उनसे मांग सकते हैं कि जब हम उन्हें संपूर्ण रीति से हम उनको उनकी बातों का मानेंगे तो। When can we find him or seek him with all our heart? Only when we completely rely on him or believe on him and trust in him. దేవుడు మన భాషను చూసి మనకు ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు కాడు, మన ఉచ్చారణ చూసి మనకు జవాబిచ్చేటువంటి వాడు కాడు, మన యొక్క పదజాలాన్ని చూసి జవాబిచ్చేటువంటి వాడు కాడు. కానీ దేవుడు హృదయాన్ని చూసి, మన యొక్క హృదయం ఏ రీతిగా సంపూర్ణంగా ఆయన దగ్గర మనం ఉన్నామా లేదా అన్నది దాన్ని చూసి దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు ఉంటాడు. परमेश्वर हमारी प्रार्थना कब सुनते हैं, उसे कब जवाब देते हैं, या हमारी भाषा क्या है, हमारी भाषा को देखकर या हमारे बातों को देखकर या हमारी मीठी मीठी बोली को देखकर परमेश्वर हमारी प्रार्थना की जवाब नहीं देते हैं, लेकिन परमेश्वर हमारे मन और या परमेश्वर हमारे हृदय को देखते हैं, हमारा हृदय किस तरह से है, उस हृदय के अनुसार ही वह हमारी प्रार्थना का जवाब देते हैं। So the Lord will not look upon or see our language, which language we are using to pray or what kind of effective words we are using, eloquent words we are using, but the Lord is seeking or seeing our heart. So based upon our heart, the Lord is going to answer our prayers. మా చిన్నప్పుడు మా సావాసంలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన చదువుకోలేదు. ఆయన ఈ రకంగా ప్రార్థన చేసేవాడు. యేసు రాయిని బట్టి, కీసు రాయిని బట్టి ప్రార్థిస్తున్నాను అనేవాడు. जब मेरे बचपन में मैं जिस मंडली में मैं जाता था, वहां पर मंडली में एक बुजुर्ग व्यक्ति था, तो वो हमेशा इस तरह से प्रार्थना करता था कि जो तेलुगु में कहा गया कि सुराई या कीसुराई, मतलब एक यीशु पत्थर की तरह हो या मसीहा एक पत्थर की तरह हो कहकर वो प्रार्थना करता था, क्योंकि वो अनपढ़ था। There was one person in brother's place who was unlearned. He used to pray in this way, that he used to pray the saying, as brother has said in Telugu, Yesurai and Kristurai, means as Lord Jesus Christ a stone and the Christ Jesus a rock. అంటే ఆయన ఉద్దేశం అది, యేసు రాజును బట్టి క్రీస్తు రాజును బట్టి, దాన్ని ఏమనివాడు అంటే యేసు రాయిని బట్టి కీసు రాయిని బట్టి అనేవాడు. మాకేం అర్థమయ్యేది కాదు, ఎప్పుడు బోధలో వినలేదు, ఎక్కడ చూడలేదు, ఇదేంటి యేసు రాయి కీసు రాయి అనుకున్నాం. కానీ ఆయన ప్రతి ప్రార్థనకి దేవుడు ఆన్సర్ ఇచ్చేటువంటి వాడు.
और जब भी मैं उस प्रार्थना को सुनता था कि ये भाई जो ये बुजुर्ग जो प्रार्थना कर रहा है, इन बातों को तो मैंने कहीं भी नहीं सुना है कि वो एक पत्थर है कहकर कह रहा है या एक चट्टान है कहकर कह रहा है। ये तो बातें नहीं सुना है मैं, क्योंकि उसका मतलब था कि मसीहा राजा या यीशु राजा कहकर उसकी बोलने का मतलब ये था। और जो प्रार्थना वो करता था, उस प्रार्थना की जरूर वो जवाब पाता था। So as he was praying like that, but his real intention was to say that the Lord Jesus Christ is the King and Messiah, the Lord. So whatever he prayed, all those prayers were heard and answered. చూడండి, 2వ దినవృత్తాంతములు 14 అధ్యాయం. आइए दूसरा इतिहास का अध्याय 14 दूसरा इतिहास की पत्री माफ कीजिएगा पुस्तक उसका 14 अध्याय 11వ వచనం. 2 Chronicles chapter 14, और उसका 11 पद। verse 11. రండి చదువుదాం. आइए Let पढ़ेंगे। us read. ఆస తన దేవుడని యెహోవాకు మొరపెట్టి Asa cried unto the Lord his God and said to God, it is nothing బలం లేని వారికి సహాయం చేయుటకు కన్నా ఎవరూ లేరు. whether మా దేవా any యెహోవా or with మాకు సహాయం చేయము. them. నిన్నే నమ్ముకుని ఉన్నాము. నీ నామం బట్టి ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు. నరమాతులను నీపైనే జయం పొందుటకు ప్రార్థింపగా. ఇక్కడ ఆశ అంటున్నాడు, నీ నామమును బట్టియే ఈ సైన్యం ఎదిరించుటకు బయలుదేరి ఉన్నామా అంటున్నాడు ఆయన. यहाँ पर हम देख रहे हैं आसा ने परमेश्वर के पास आकर दुआई दे रहा है कि यहोवा जो तुम्हारे सामर्थ्य या तुम्हारे अनुसार ही हम इस शत्रु की सामना करने हम जा रहे हैं कहकर। So here Asa is proclaiming that in thy name we go against this multitude. కనుక దేవుని నామము ఘనమైనటువంటిది, ప్రభావం కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటి ఆ యొక్క నామంలో మనకి ఆయన విజయం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. तो यहाँ पर परमेश्वर के नाम में जो शक्ति है, परमेश्वर के नाम में जो सामर्थ्य है, जो बल उसके नाम में है, उस नाम के द्वारा ही वो हमें विजय प्राप्त करेंगे। In the name of the Lord there is power, there is strength in his name. His name is higher than his name is a higher name. In that name only the Lord is going to give us victory. ఈ సంవత్సరం యొక్క సార్వత్రిక వాగ్దానంలో ఆయన ఇచ్చినటువంటి యొక్క మొదటిది 91 కీర్తన 91:14 రెండవ భాగంలో అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతనికి ఘనపరిచెదను. इसीलिए जो सार्वत्रिक मंडली के लिए इस बार जो दूसरा पद प्रतिज्ञा दी गई है भजन संहिता 51 अध्याय के दूसरे पद में, वह मेरे नाम को जानता है या मेरा नाम का वो लगाव रखा है, इसीलिए मैं उसको विजय प्राप्त करूंगा कहकर वहां पर कहा गया। So that is the reason the Lord has given us in this 2020 is the universal promise. The first promise we see that he hath set his love upon me, therefore I will deliver him, according to Psalms 91 verse 14. కనుక ఆశ ఆయన అన్నాడు, నీ నామం బట్టి గొప్ప సైన్యం ఎదిరించడానికి బయలుదేరామని ప్రార్థించి ఆయన విజయం పొందాడు. మనకు కూడా ఈ సంవత్సరానికి ఆయన ఈ వాగ్దానం ఇచ్చినాడు, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతనికి ఘనపరుస్తానని అన్నాడు. దేవుడు మనల్ని ఘనపరచడానికి, మనల్ని తప్పించడానికి, మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం పూర్ణ మనసుతో ఆయన వైపు మనము తిరిగినటువంటి వారము ఉండాలని ప్రభు కోరుతున్నాడు. और यहाँ पर हम देखते हैं आसा ने परमेश्वर के पास आकर प्रार्थना की है, दुआई की है कि आपके नाम में यहोवा हम इस शत्रु का सामना करने जा रहे हैं कहकर, उस तरह से वह उसने प्रार्थना कर दुआई देकर उसने उस शत्रुओं के पास जाकर विजय पाया है। और यहाँ पर जो परमेश्वर ने हमें हमारे सार्वत्रिक मंडली की ओर से जो प्रतिज्ञा दी है इस भजन संहिता में 14 पद में हम देखते हैं कि उसने जो मुझसे स्नेह किया है इसलिए मैं उसको छुड़ाऊंगा कहकर परमेश्वर ने प्रतिज्ञा किया है। तो हम अगर हमारे पूर्ण मन से जाकर उनके पास हम प्रार्थना करेंगे, विनती करेंगे, तो वह हमें छुड़ाएंगे और हमारे प्रार्थना का जवाब भी वो देंगे। Asa has sought the Lord, seek the Lord with all his heart. Then he is saying that I have in thy name we go against this multitude. So the Lord is promising even in Psalms 91 verse 14, he hath set his love upon me, therefore I will deliver him. So
if we set our love and affection on the Lord, and the Lord will deliver us, and he will hear us, and he will help us. దేవుడి యొక్క వాక్యాన్ని మనపక్షంగా దీవించును గాక. కొద్ది తలంపులతో మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. इस वचन को और परमेश्वर आशीष दे हमारे प्रति, और इन चंद बातों के द्वारा जो हमने जिससे ध्यान मनन किया है, इसके आधार पर हम प्रार्थना में प्रवेश करेंगे. Well, Lord may bless us through his word. With these few thoughts, we may enter into the prayer. Just pray and close, brother. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు. నాయనా, మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. మీరు మా పక్షంగా నీకు ఉద్దేశాలు కలిగి ఉన్నావు. మా ప్రియమైన తండ్రి, అవి రాబో కాలంలో సమాధానకరములని చెప్పినావు. ప్రియమైన తండ్రి, మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకిస్తానని చెప్పినావు. పూర్ణ మనసుతో నీ దగ్గరకు రమ్మని చెప్పినావు. నాయనా, మా ప్రియమైన ప్రభువా, దావీదు నిన్ను ప్రేమించినాడు. నాయనా, ప్రియమైన తండ్రి, అటువంటి ప్రేమతో మేము కూడా ప్రేమించాలని కోరుతున్నటువంటి వాడు. నీకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మా ప్రియమైన తండ్రి, వాక్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియమైన తండ్రి, ప్రార్థనలో ప్రవేశిస్తుండగా నీ సహాయం దయచేయండి, కృపను చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen.